ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामुनिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్. నా పేరు రూప. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రమణానికి ముందు వచ్చే రోజున మనం భోగి అంటాం కదా. సూర్యుని గమనాన్ని బట్టి మనం ఉత్తరాయణము, దక్షిణాయనము. ఇక ఈ సంవత్సరం భోగి విశేషం ఏంటి అంటే, మనకి జనవరి 13 సోమవారం రోజు వచ్చింది. ఈరోజు సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రంతో పాటు పుష్య పౌర్ణమి కూడా ఉంది. సో అందుకే చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. జనవరి 13 పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం అంటే శివుని నక్షత్రంతో సహా సోమవారము అని చాలా విశేషము అని పండితులు చెప్తున్నారు. సో ఈరోజు దేవతారాధన తప్పకుండా చేయాలి. పరమేశ్వరునికి పూజ, అభిషేకం చేసుకోవాలి. భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా. ఇంటి ఆచారం ప్రకారం భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు, లేక కొంతమంది సంక్రాంతి రోజు భోగి పళ్ళు పోస్తారు. మా ఇంట్లో సంక్రాంతి రోజు భోగి పళ్ళు పోస్తాము, పాలు పొంగేస్తాము. ఇక ఈ సంవత్సరం భోగి చాలా విశేషం అని చెప్తున్నారు కదా పండితులు. సోమవారం అని, ఆరుద్ర నక్షత్రం అంటే శివుని నక్షత్రం అని, పుష్యమాసము, పౌర్ణమి అన్నీ కూడా వచ్చినాయి కదా. అందుకే ఈరోజు దేవతారాధన తప్పకుండా చేయాలి. పరమేశ్వరుని పూజ చేసుకోవాలి. ఈ పూజ చేస్తే గత జన్మ పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని, ఈ జన్మలో చేసిన పాపాలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఇక ఈరోజు ఎలా ఆరాధించాలి అంటే, శివలింగం అభిషేకం చేసుకోవాలి. శివుని చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకొని పూల దండ వేసి దీపం వెలిగించుకొని మనకు వీలైనంత శివ ఆరాధన చేసుకోవాలి. పూజ చేసినప్పుడు సంకల్పం తప్పకుండా చెప్పుకోవాలి. మన గోత్రం చెప్పి చేయాలన్నమాట. ముందుగా గురువుని స్మరించుకోవాలి. ఎప్పుడైనా కూడా గురువుని స్మరించి పూజ స్టార్ట్ చేయాలి. లేక గురువుని దండం పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలి. వినాయకుని ధ్యానం చేసి అంతా శుద్ధి చేసి పూర్వాంగం చేస్తాం కదా, అంటే ఆచమనం, ప్రాణాయామం, సంకల్పం, కలశ పూజ చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుని అంటే వినాయకుని పూజ చేసుకున్న తర్వాత శివలింగంకి పూజ, అభిషేకం, నైవేద్యం, ఆరతి అన్నీ కూడా చేసుకోవాలి. ఉమామహేశ్వరుని ఇద్దరిని కూడా పూజించాలి. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చితసేవితలింగం భావే భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం
लिङ्गाष्टकम् इदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ॐ हर 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 महादेव शम्भो शङ्करा। ॐ नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्करा।